అసలు లోకం ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు. కన్న తల్లే కసాయిదానిలాగా ప్రవర్తించి కన్న బిడ్డని అనాథలాగా వదిలేసి వెళ్ళిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినప్పటి నుండి నాకైతే ఎంత కోపం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఆ బిడ్డ మీద బాధ అనిపిస్తుంది. ఒక తల్లి నవమాసాలు మోసి కానీ గుండెల్లో పెట్టుకొని చూడాల్సిన తల్లి ఎవరో అనామకుని కోసం ఆ బిడ్డని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. పాపం ఆ బిడ్డకేం తెలుసు తల్లి అనామకుని నమ్ముకొని వెళ్ళిపోయిందని చెప్పేసి అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ఎంతకీ అమ్మ రావట్లేదు. నిజంగా ఎప్పుడన్నా మనకి ఏదైనా పని ఉండి ఎప్పుడైనా చేత కాకున్నా కానీ మన బిడ్డను ఒక 10 నిమిషాలు ఎవరికైనా అప్పచెప్పాలన్నా కానీ వెనుక ముందు ఎంత ఆలోచిస్తామో అస్సలు మనకు మనసు ఒప్పదు. అలాంటిది అది అసలు మనిషైనా కసాయి తల్లైనా అసలు అనిపిస్తుంది. అలాంటి దాన్ని చెప్పుతో కొట్టాలి. దానికి అలాంటి దానికి బిడ్డను ఎందుకు ఇచ్చాడో దేవుడు అని కూడా అనిపిస్తుంది. నిజంగా ఎంతోమంది చెట్టు కంటే చెట్టుకి పుట్ట కంటే పుట్టకి ఎంతమంది బిడ్డల కోసం ఎంతమంది వేదన పడుతున్నారో వాళ్ళకి ఇచ్చిన కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు కదా ఆ బిడ్డని అనిపించింది. కానీ దేవునికి కూడా న్యాయం లేదబ్బా. బిడ్డలని చూడండి అలాంటి వాళ్ళకిచ్చి అనాథలాగా మారుస్తున్నారు. బిడ్డలు లేని వాళ్ళనేమో బిడ్డలు లేని వాళ్ళు అంటున్నారు. బిడ్డలుండి ఇలా వదిలేసిన వాళ్ళని మాత్రం ఏమంటారు చెప్పండి. నిజంగా అది అసలు మనిషేనా? అది కడుపుకి అన్నం తింటుందా ఇంకేమైనా తింటుందా అని కూడా చాలా కోపం వస్తుంది. దానికైతే ఆ బిడ్డ ఉసురు దాకకపోదు. అది ఎలా అయితే నడి రోడ్డు మీద అనాథలాగా వదిలేసి వెళ్ళిపోయిందో వాడు కూడా దాన్ని అవసరం తీరాక అలాగే వదిలేస్తాడు నడి రోడ్డు మీద. ఖచ్చితంగా ఆ బిడ్డ ఉసురు దాకుతుంది చూడండి.